హైడ్రా కమిషనర్గా రంగనాథ్ను తిరిగి కొనసాగించాలని సొసైటీ ఫర్ పొలిటికల్ ఎంపవర్మెంట్ విత్ యాక్షనబుల్ నాలెడ్జ్ సంఘం తెలిపింది. దీనిపై హైకోర్టు ఫుల్ బెంచ్ను ఆశ్రయించినట్లు అధ్యక్షుడు విద్యాసాగర్రావు తెలిపారు. కోర్టులు విలువ చేసే ప్రభుత్వ భూములను హైడ్రా కాపాడుతుందన్నారు. కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నందుకే కొందరు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మేలు చేస్తున్న హైడ్రాకు అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ అప్పీల్కు వెళుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నేను అన్నయ్య సత్యనారాయణ, మా స్పీక్ అడ్వైజర్ నండి. మరి ఇవాళ ఈ ముఖ్య ఉద్దేశం ప్రెస్ పెడతాము. కొంతమంది కబ్జాదారులు కోర్టును మిస్గైడ్ తీసుకొచ్చిన ఆర్డర్, ఇది సింగిల్ జడ్జి ద్వారా అటువంటి ఆర్డర్ వచ్చిన దాన్ని ఆర్డర్ రాగానే హైదరాబాద్ తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఉద్యోగాలకు చాలా బాధతో మాట్లాడిన మాకు కూడా స్పీక్ ఫోన్ చేసి మీరు రియాక్ట్ కాండి, స్పీక్ తరఫున రియాక్ట్ కామనగానే మా అధ్యక్షులు విద్యాసాగర్ గారు మేము అందరం అనుకొని ఇమీడియట్ గా ప్రెస్ పెడతాము. ఆ జడ్జిమెంట్ ను ఖండిస్తాము. కోర్టును గౌరవిస్తూనే కోర్టుకు ఎవరైతే మిస్గైడ్ చేశారో అటువంటి వాళ్ళని శిక్షించి మేము ఫుల్ బెంచ్కి వెళ్ళి రేపు ఫుల్ బెంచ్కి వెళ్ళాలని మేము స్పీక్ తరఫున అనుకున్నాము. అప్పీల్కి వెళ్ళాలని అప్పీల్కి వెళ్ళి మళ్ళీ రంగనాథ్ గారు వ్యక్తిగతంగా కాదు, హైడ్రా చేసిన పనులు 98% పనులు మంచిగా అవుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కోరిక మేరకే మేము కూడా వెళ్ళి అప్పీల్కి వెళ్ళి తీసుకొద్దామనే ఉద్దేశంతో మేము ఉన్నాము. ఈ స్పీక్ ముఖ్య ఉద్దేశం అదేనండి. ఈ కబ్జాదారుల నుంచి ఈ హైదరాబాద్ కాపాడాలి. ఇవాళ వర్షాలు వస్తున్నాయి, ఈ వర్షాల బాటి నుండి చెరువులను కాపాడినట్లు ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల పట్ల కలత చెంది మరి మంచిగా పనిచేస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ పైన రిప్లేస్ చేయాలని చెప్పేసి సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పు పట్ల మేము కలత చెందాము, ఆందోళన చెందాము. మరి హైడ్రా అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి యొక్క సంస్కరణ, ఒక రీఫార్మ్, ఇది ప్రతిష్టాత్మకమైన పథకం అమలు చేయాలంటే రంగనాథ్ గారు లాంటి అధికారిని కొనసాగించాలని చెప్పేసి వారి పట్ల ప్రజాభిప్రాయాన్ని మరి అనుబంధాన్ని మీ ముందు పంచుకుందామని చెప్పేసి మేము ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. రంగనాథ్ గారిని కొనసాగించాలి, ఆయన హానెస్ట్ ని గుర్తించాలి. తర్వాత ఈ యొక్క కబ్జాల నుండి హైదరాబాదును రక్షించాలా, చెరువులనైతేమి, కుంటలనైతేమి, నాలాలైతేమి, మరి ప్రభుత్వ భూములు అయితేమి, ఇవన్నీ కూడా రంగనాథ్ గారు వచ్చిన తర్వాత మరి చాలా మంచి జరిగింది, చాలా సంస్కరణలు తెచ్చారు. మరి ఇది ఇంకా ముందుకు పోవాలి, హైదరాబాద్ కు మంచి జరగాలంటే రంగనాథ్ గారు లాంటి అధికారి కొనసాగాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఈ వారంలో జరిగినటువంటి పరిణామాల పట్ల కలత చెంది